బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్టీ మార్పుపై పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పదవి కోసమో పైసల కోసమో పార్టీ మారలేదు. అవును, పదవి కోసమో పైసల కోసమో పార్టీ మారలేదు అంటూ చెప్పుకొచ్చారు పోచారం శ్రీనివాసరెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మార్చాల్సి వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారాలని అనుకోలేదంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగింది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అన్నం పెట్టిన వారిని నేను మోసం చేయను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి. కొంతమంది దౌర్భాగ్యుల వల్లే పార్టీ మారాల్సి వచ్చింది. రిపీట్, కొంతమంది దౌర్భాగ్యుల వల్లే పార్టీ మారాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. నేను జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండాను కప్పుకోలేదు అంటూ ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. 6 నెలల్లో పెండింగ్ బిల్లులు ఇస్తామన్నారు. పార్టీ మారాక సగం నిధులు మంజూరు చేశారు. నిధులు అడుగుదామని నేను ఫోన్ చేస్తే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరంగా మారుతుంది పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే పార్టీ మార్పు మీద ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిన సందర్భం. అసలు ఇందుకే పోచారం శ్రీనివాసరెడ్డి ఏమన్నారు ముందుగా చూద్దాం. పదవి సంపాదించుకొని పేరు సంపాదించుకొని ఏదో కొంతమంది నన్ను వేలు పెట్టి చూపించే పరిస్థితికి వచ్చారు. నేను ఏం ఆశించినా, మీరు డబ్బులు ఆశించినా లేకుండా ఇంకేమైనా ఆశించినా, ప్రజల కోసం సేవ చేయడం అందరం కలిసి పనిచేసి ఇవాళ రవీందర్ రెడ్డి ప్రేమయుడు నేను దూరమైన. రవీందర్ రెడ్డి చరిత్ర మీకు తెలియదు, చాలా ఈ అవసరం లేదు. కానీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో 2023లో కూడా గెలుచుకున్నాం. ఈ రోజు కూడా నాకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ సమాచారం కానీ మన నియోజకవర్గంలో మళ్ళా మన జెండా ఎగురుతుంది. కాబట్టి అందరం సమయం పాటించి ఐకమత్యంతో, సరే మనకి మీ బీర్కూరు గ్రామం ఉంది, ఒక వ్యక్తి గెలిచాడు, మంచి వ్యక్తి ఓడిపోయాడు. నష్టం ఎవరు జరిగింది? ప్రజలు జరిగింది. నేను ఊళ్ళో తిరిగి చెప్పాను, విఠల్ గారిని కలిపియండి, మీకు అన్ని విధాలు చేస్తాను. ఇవాళ 4-5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇలా గ్రామం చూస్తే ఎక్కడిదక్కడ భ్రష్టు పట్టిపోయింది, ఒక్క పని లేదు. నేను వచ్చి గంగమ్మకు పూజ చేసి నేర్పోతే తెల్లారు ఆయన పార్టీ జెండాలు పెట్టుకుని ఆయన వచ్చాడు. మరి మాకు పార్టీ జెండాలు లేవా పెట్టుకోవడానికి? పెట్టుకోలేదు. ఎందుకంటే ఇది అందరి పార్టీలకు అతీతంగా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి కట్టమే పోయినాం, బిడ్డ పోయినాం, గంగమ్మకు పూలు చల్లినాం, పసుపు కుంకుమ ఇచ్చినాం, పూజ చేసినాం, వచ్చినాం. ఓ తెల్లారి చూడుగా రాకడ చూడుగా చూడు, ఆయన ఎక్కడికెళ్ళికో మొత్తం నియోజకవర్గాన్ని జమ చేసుకుని మోటార్ సైకిల్ జెండాలు పెట్టుకుని వచ్చాడు. నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా చేసేది, నేనే చెప్తున్నా కేసీఆర్ ఇచ్చింది. దానికోసం ఇక రకరకాలుగా సన్నాసులు కొంతమంది రావడం. ఇప్పుడు ఏమైతుంది, అంత పెద్ద రోడ్డు కట్టించిన 7 కోట్లు పెట్టి బీర్కుల్లో రాత్రి చీకటి, సెంట్రల్ లైటింగ్ లేదు. మరి సెంట్రల్ లైటింగ్ రావాలంటే ఆడికి పోవాలి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి కదా. ఎమ్మెల్యే ఆడికి ఇస్తాడు కదా. ఇప్పుడు తిమ్మాపూర్ ఇవ్వలేదా, చందూరు ఇవ్వలేదా, మొసర ఇవ్వలేదా, బాన్సోడ ఇవ్వలేదా, వర్ణి ఇవ్వలేదా? 7,50,00,000 పెట్టి రోడ్ వేసినాం, సెంట్రల్ లైటింగ్ లేదు. ఏడుకోట వస్తాయి పైసలు? అవి గంగల దుమ్మితే వస్తాయా? లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కూర్చుంటే వస్తాయి. రాడు. మీకు ప్రజలు ఆలోచన చేయాలి. ఆయన రాకపోతే నేను నీకు చెప్పాను, ఆయనకి ఇస్తాను. మరి ఇస్తారా? ఇంటికి పోయే బతుకురాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టినాం, 36 ఇళ్ళు. డబ్బులు సంపాదించుకొని, పదవి సంపాదించుకొని, పేరు సంపాదించుకొని ఏదో కొంతమంది నన్ను వేలు పెట్టి చూపించే పరిస్థితికి వచ్చారు. నేను ఏం ఆశించినా, మీరు డబ్బులు ఆశించినా లేకుండా ఇంకేమైనా ఆశించినా, ప్రజల కోసం సేవ చేయడం అందరం కలిసి పనిచేసి ఇవాళ రవీందర్ రెడ్డి ప్రేమయుడు నేను దూరమైన. రవీందర్ రెడ్డి చరిత్ర మీకు తెలియదు, చాలా ఈ అవసరం లేదు. కానీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో 2023లో కూడా గెలుచుకున్నాం. ఈ రోజు కూడా
నాకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గాని సమాచారం గాని మన నియోజకవర్గంలో మళ్ళా మన జెండా ఎగురుతుంది. కాబట్టి అందరం సమయం పాటించి ఐకమత్యంతో సరే మనకి మీ బీర్కూరు గ్రామం ఉంది, ఒక వ్యక్తి గెలిచాడు, మంచి వ్యక్తి ఓడిపోయాడు. నష్టం ఎవరు జరిగింది? ప్రజలు జరిగింది. నేను ఊళ్ళో తిరిగి చెప్పాను, విఠల్ గారిని గెలిపియండి, మీకు అన్ని విధాలు చేస్తాను. ఇవాళ 4-5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇలా గ్రామం చూస్తే ఎక్కడిదక్కడ భ్రష్టు పట్టిపోయింది, ఒక్క పని లేదు. నేను వచ్చి గంగమ్మకు పూజ చేసి నేర్పోతే తెల్లారు ఆయన పార్టీ జెండాలు పెట్టుకుని ఆయన వచ్చాడు. మరి మాకు పార్టీ జెండాలు లేవా పెట్టుకోవడానికి? పెట్టుకోలేము. ఎందుకంటే ఇది అందరి పార్టీలకు అతీతంగా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి కట్టమే పోయినాం, ఆ బిడ్డ పోయినాం, గంగమ్మకు పూలు చల్లినాం, పసుపు కుంకుమ వేసినాం, పూజ చేసినాం, వచ్చినాం. ఓ తెల్లారి చూడుగా రాజు రాకడ చూడుగా చూడు, ఆయన ఎక్కడికెక్కడికో మొత్తం నియోజకవర్గాన్ని జమ చేసుకుని మోటార్ సైకిల్ జెండాలు పెట్టుకుని వచ్చాడు. నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా నువ్వు చేసేది, నేనే చెప్తున్నా కేసీఆర్ ఇచ్చిందని. దానికోసం ఇక రకరకాలుగా సన్నాసులు కొంతమంది రావడం. ఇప్పుడు ఏమైతుంది, అంత పెద్ద రోడ్డు కట్టించిన 7 కోట్లు పెట్టి బీర్కూల్లో రాత్రి చీకటి, సెంట్రల్ లైటింగ్ లేదు. మరి సెంట్రల్ లైటింగ్ రావాలంటే ఆడికి పోవాలి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి కదా. ఎమ్మెల్యే ఆడికి ఇస్తాడు కదా. ఇప్పుడు తిమ్మాపూర్ ఇవ్వలేదా, చందూరు ఇవ్వలేదా, మొసర ఇవ్వలేదా, బాన్స్వాడ ఇవ్వలేదా, వర్ణ ఇవ్వలేదా? 7 కోట్ల 50 లక్షలు పెట్టి రోడ్ వేసినాం, సెంట్రల్ లైటింగ్ లేదు. ఏడుకోట వస్తాయి పైసలు? అవి గంగల దుమ్ముతో వస్తాయా? లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కూర్చుంటే వస్తాయి. రాడు మీకు ప్రజలు ఆలోచన చేయాలి. ఆయన రాకపోతే నేను ఇంటికి చెప్పాను ఆయనకి ఇస్తాను. మరి ఇస్తారా ఇంటికి పోయే బతులాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టినాం, 36 ఇళ్ళు. రైట్, అది పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చింది. కేసీఆర్ కాదంటేనే కదా అనే అర్థం వచ్చారని మాట్లాడుకొచ్చారు. సో ఏం జరగబోతోంది? ఈసారి ఎగరబోయేది మన జెండాని అంటూ ఆయన ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏ జెండా? గులాబీ జెండానా లేకపోతే కాంగ్రెస్ జెండానా? ఏ జెండా ఎగరబోతూ ఉంది? నర్మగర్భ వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉన్నాయి. ఆయన మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్లో కంటిన్యూ అవుతారా? కంటిన్యూ అయిన మాట కూడా బహుశా ఇక్కడ, ఎందుకంటే చాలా నర్మగర్భ వ్యాఖ్యలు కాబట్టి ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉన్నాయి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గంగారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారా? డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయా, లేకపోతే ఎటువంటి డిస్కషన్ ఉంది అక్కడ? సచిన్, ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాన్స్టెన్సీలో నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నేను ప్రభుత్వంతో కలిసిపోతున్నాను అనే ఉద్దేశం మీద ఆయన ప్రభుత్వంతో కలిసి పనులు చేసుకునేందుకు ముందుకెళ్లారు. కానీ అదే క్రమంలో 6 నెలల క్రమంలో పనులన్నీ పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడుగా కూడా తీసుకున్న పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో ఒక 6 నెలల క్రితం పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్ చేశారు. నా నియోజకవర్గానికి సంబంధించిన నిధుల కోసము ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం కోసం నేను డబ్బులు అడిగితే మంత్రులు ఫోన్ ఎత్తట్లేదు, నేను మంత్రిగా చేశాను, స్పీకర్ గా చేశాను, ఎన్నో ఏళ్ళుగా రాజకీయ అనుభవం ఉంది, ఇలాంటి నేతలు నేను ఎప్పుడు చూడలేదని గతంలో హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనను సంధానించారు. వారం రోజుల్లో మీకు నిధులు వస్తాయని చెప్పారు. అదే కోణంలో కూడా జాకోరా లిఫ్ట్ ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇతర మంత్రులు కూడా వచ్చి ప్రారంభించిన పరిస్థితులు కూడా నిజామాబాద్ జిల్లా ఏదైతే వారిని జాకోరాలో కూడా కనిపించింది. ఈ రోజు అయితే కామారెడ్డి జిల్లా ఏదైతే బిర్కూరు ఉందో ఆ బిర్కూరులో ఈ రోజు చెక్ డ్యాం నిర్మాణం జరిగింది. గత పార్టీ ఆధ్వర్యంలో చెక్ డ్యాం నిర్మాణం జరిగింది. చెక్ డ్యాం నిర్మాణానికి సంబంధించి
ఇటీవల కాలంలో చెక్ డ్యామ్ కు భారీగా నీరు వచ్చిన నేపథ్యంలో పోచారం శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు వెళ్లి గంగా నదికి పూజ చేశారు. పూజ చేసిన అనంతరం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొత్తగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన మోరెల్ శ్రీనివాస్ ఏదైతే బైక్లపై వెళ్లి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండాలతో కేసీఆర్ పటానికి పాలాభిషేకం చేశారు. దాంతో కోపోద్రిక్తులైన పోచారం శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు బిర్కూరు మండల కేంద్రంలో. కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన హాట్ కామెంట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కేసీఆర్ కాదంటేనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్టు ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈసారి ఎగిరేది మా జెండా అంటే ఇప్పుడు ఉన్న పార్టీ జెండా ఎగురుతుందా లేదా గతంలో ఉన్న పార్టీ జెండా ఎగురుతుందా అనే కోణంలో కూడా నాకు ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కానీ కేసీఆర్ ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మొన్న జరిగిన అంశాలను కేటీఆర్ బాన్స్వాడ నియోజకవర్గం వచ్చిన సందర్భంలో కార్యకర్తల సమావేశంలో ఈ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని ఎవరిని తీసుకునేది లేదని కరాఖండిగా చెప్పిన పరిస్థితి. అందుకే కొత్త నేత, బీసీ నేత, స్థానిక నేతను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి పనిచేశారు. కానీ ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు సార్. పరిస్థితి ఏ గుర్రం ఎప్పుడు ఎగురొచ్చు అనేది సామెత ఉంది. ఆ సామెత ప్రకారమే పోచారం శ్రీనివాసరెడ్డి అన్న మాటలకు రెండు రకాలుగా వివరించచ్చు. ఒకవేళ గతంలో పార్టీలో పనిచేసిన జెండా వైపు వెళ్తారంటే అక్కడ కొంచెం అడ్డుకట్టనే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో నేను ఖచ్చితంగా పనిచేశాను, గతంలో పనిచేసినది, మళ్ళీ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చేందుకు నేను ప్రయత్నం చేస్తానని కార్యకర్తలకు మభ్య పెడుతున్నారనేది పూర్తిగా ఆయన మనస్ఫూర్తిగా చెప్పలేకనే చెప్పారనే చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఈ హాట్ కామెంట్ రాజకీయ దుమారం అయితే లేపుతుందని చెప్పాలి సచిన్. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కోర్స్ కొన్ని సందర్భాల్లో ఆయన క్లారిటీగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఉద్దేశించి కొంత మాట్లాడిన తర్వాత అప్పుడు అన్నారు. సో ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడ ఒక మాట్లాడుకోవాలి కన్ఫర్మ్గా గంగారెడ్డి. ఆయన బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్లోకి వెళతాను తిరిగి అని చెప్పకనే చెప్పే ప్రయత్నం, కాంగ్రెస్కి హింట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఈ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి డిస్కషన్ ఉంది పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహారానికి సంబంధించి? ప్రధానంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలను చూస్తే పోచారం శ్రీనివాసరెడ్డి ఎక్కడ కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ప్రభుత్వ సలహాదారుడిగా కూడా, వ్యవసాయ సలహాదారుడిగా ఇచ్చిన ఎక్కడ కూడా వ్యవసాయానికి సంబంధించిన సలహాలు ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంది. అదే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొనలేదు. కాబట్టి ఎందుకు అనే కోణంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే కూడా ఆయన ఒక పార్టీకి హింట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వెళ్ళిపోతాను, ఏ రోజుకైనా నేను బీఆర్ఎస్ పార్టీకే వెళ్తాను అనే ఒక సంకేతం పంపించినట్లే తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ చెప్పాడు బీఆర్ఎస్ పార్టీలకు ఎవరు రావద్దు, వెళ్లే వారిని తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి బాన్స్వాడ నియోజకవర్గంలో మొన్న జరిగిన సమావేశంలో కేటీఆర్ చెప్పారు. ఆయనతో పాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా కరాఖండిగా చెప్పారు ఇక్కడ కొత్త నేత వస్తారని చెప్పి తెలంగాణ భవన్ లో కార్యకర్తలను జాయిన్ చేసుకున్న సమయంలో కూడా కరాఖండిగా చెప్పారు. కానీ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఒక హింట్ ఇస్తున్నాడు, నేను ఎట్లాగో అయినా పార్టీ మారుతానని చెప్పి అనే అనుకోవచ్చు సచిన్. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గంగారెడ్డి. మొత్తంగా అయితే మాత్రం ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ మార్పు అంశం, బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు అనే అంశం ఎంత తీవ్ర చర్చాంశంగా మారిందో గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారా? ఒక్కొక్కరిగా మాట్లాడుకుంటున్న సందర్భంలో కీలకమైన డెవలప్మెంట్ కింద మాట్లాడుకున్న సందర్భం పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు. అసలు ఎందుకు ఇటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంది, ఎందుకు ఇటువంటి అంటే ఈ అంశానికి సంబంధించి ఎందుకు బలం చేకూరుతోంది అని అంటే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు. అసలు ఇంతకీ పోచారం శ్రీనివాసరెడ్డి ఏమన్నారు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. పదవి సంపాదించుకొని పేరు సంపాదించుకొని ఏదో కొంతమంది నన్ను వేలు పెట్టి చూపించే పరిస్థితి వచ్చారు. నేను ఏం ఆశించినా, మీరు డబ్బులు ఆశించినా లేకుండా ఇంకేమైనా ఆశించినా, ప్రజల కోసం సేవ చేయడం అందరం కలిసి పనిచేసి ఇవాళ రవీందర్ రెడ్డి ప్రేమయుడు నేను దూరమైన. రవీందర్ రెడ్డి చరిత్ర మీకు తెలియదు, చాలా ఇది అవసరం లేదు. కానీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో 2023లో కూడా గెలుచుకున్నాం. ఈ రోజు కూడా నాకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గాని సమాచారం గాని మన నియోజకవర్గంలో మళ్ళా మన జెండా ఎగురుతుంది.
కాబట్టి అందరం సమయం పాటించి ఐకమత్యంతో సరే మనకి మీ బీర్కూరు గ్రామం ఉంది ఒక వ్యక్తి గెలిచాడు మంచి వ్యక్తి ఓడిపోయాడు నష్టం ఎవరు జరిగింది ప్రజలు జరిగింది నేను ఊళ్ళో తిరిగి చెప్పాను విఠల్ గారిని కలిపియండి మీకు అన్ని విధాలు చేస్తాను ఇవాళ 4-5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఆగిపోయింది ఇలా గ్రామం చూస్తే ఎక్కడిదక్కడ భ్రష్టు పట్టిపోయింది ఒక్క పని లేదు నేను వచ్చి గంగమ్మకు పూజ చేసి నేర్పోతే తెల్లారు ఆయన పార్టీ జెండాలు పెట్టుకుని ఆయన వచ్చాడు మరి మాకు పార్టీ జెండాలు లేవా పెట్టుకోవడానికి పెట్టుకోలేము ఎందుకంటే ఇది అందరి పార్టీలకు అతీతంగా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి కట్టమే పోయినాం ఆ బిడిపై పోయినాం గంగమ్మకు పూలు చల్లినాం పసుపు కుంకుమ ఇచ్చినాం పూజ చేసినాం వచ్చినాం ఓ తెల్లారి చూడుగా రాజు రాకడ చూడుగా చూడు ఆయన ఎక్కడికెక్కడికో మొత్తం నియోజకవర్గాలు జమ చేసుకుని మోటార్ సైకిల్ జెండాలు పెట్టుకుని వచ్చాడు నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా చేసేది నేనే చెప్తున్నా కేసీఆర్ ఇచ్చిందని దానికోసం ఇక రకరకాలుగా సన్నాసులు కొంతమంది రావడం ఇప్పుడు ఏమైతుంది అంత పెద్ద రోడ్డు కట్టించిన 7 కోట్లు పెట్టి బీర్కూల్లో రాత్రి చీకటి సెంట్రల్ లైటింగ్ లేదు మరి సెంట్రల్ లైటింగ్ రావాలంటే ఆడికి పోవాలి ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి కదా ఎమ్మెల్యే ఆడికి ఇస్తాడు కదా ఇప్పుడు తిమ్మాపూర్ ఇవ్వలేదా చందూరు ఇవ్వలేదా మొసర ఇవ్వలేదా బాన్సవాడ ఇవ్వలేదా వర్ణి ఇవ్వలేదా 7,50,00,000 పెట్టి రోడ్ వేసినాం సెంట్రల్ లైటింగ్ లేదు ఏడుకోట వస్తాయి పైసలు అవి గంగల దుంత వస్తాయా లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కూర్చుంటే వస్తాయి ఆయన రాడు మీకు ప్రజలు ఆలోచన చేయాలి ఆయన రాకపోతే నేను ఇంటికి చెప్పాను ఆయనకి ఇస్తాను మరి ఇస్తారా ఇంటికి పోయే బతుకులాడాలి ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టిన 36 ఇళ్ళు రైట్ అది పోచారం శ్రీనివాసరెడ్డి చెబుతోంది ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు లేకపోతే కొద్ది రోజుల క్రితం దానం నాగేందర్ నర్మగర్భ వ్యాఖ్యలు దేనికి సంకేతం ఈ వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలు మాకు స్పేస్ లేదు మేము అనుకున్న స్పేస్ దక్కట్లేదని చెప్పి చాలామంది గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ వైపు ఎదురు చూస్తున్నారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అండ్ దానం నాగేందర్ విషయం కావచ్చు వీళ్ళందరూ కూడా సో ప్రస్తుతం ఇటువంటి స్టేట్మెంట్స్కి బలం చేకూర్చేలా ఉన్నాయి ఒక్కొక్కరి స్టేట్మెంట్ కూడా అండ్ కాంగ్రెస్ పార్టీ ఒకనొక టైంలో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ వీళ్ళు 10 మంది కాదు ఇంకా చాలామంది టచ్లో ఉన్నారు వచ్చేందుకు అంటే డైరెక్ట్గా 10 మందిని చెప్పలేదు కాదు చాలామంది మాతో టచ్లో ఉన్నారు వచ్చేందుకు అని చెప్పి అండ్ ఇప్పుడు అది బ్యాక్ ఫైర్ కాబోతూ ఉందా ఏం జరగబోతూ ఉంది ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ ఒక మాట ఉంది ఒకనొక టైంలో వెళ్ళిపోయిన వాళ్ళెవ్వరిని కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకునే అవకాశం లేదు అని చెప్పి బీఆర్ఎస్ అదే స్టాండ్ మీద ఉండబోతూ ఉందా ఎందుకంటే రాజకీయాలు ఒక మాట వినిపిస్తూ ఉంటుంది శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అని చెప్పి సో ఈ సినారియోలో మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుందా తీసుకుంటుందా ఎందుకంటే ఈక్వేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడుకుంటారు పర్మునేషన్స్ అండ్ కాంబినేషన్స్ మాట్లాడుకుంటారు కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసుకునేందుకు అండ్ అక్కడ పట్టు సాధించుకునేందుకు అడుగులు వేసే పావులు కదిపే అవకాశం కూడా ఉంటుంది సో బీఆర్ఎస్ చేస్తుందా కాంగ్రెస్ ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది అండ్ కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతోంది ఒకసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను మధు వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ దానం నాగేంద్ర కావచ్చు లేకపోతే గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు అండ్ ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఎలా చూడాలి మధు అంటే బ్యాక్ టు బీఆర్ఎస్ అనే టాక్ చాలా గట్టిగా జరుగుతున్న సందర్భంలో ఎలా చూడొచ్చు వీళ్ళని ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే పార్టీ మారినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ముందు నుండి వెనుక గోయి లాంటి పరిస్థితి అటు ఏదో ప్రభుత్వం ఉంది నిధులు వస్తాయి లేకుంటే పదవులు వస్తాయి అనేటువంటి ఒక ఆశతో అక్కడికి వెళ్ళినటువంటి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కాకపోవడం వీళ్ళు వెళ్ళిన వాళ్ళకి కాదు అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరగట్లేదు ఇక వెళ్ళిన వాళ్ళకి ఏం జరుగుతాయి అనేటువంటి ఒక క్లారిటీ వచ్చింది అందుకే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ని పోడే ప్రయత్నము కేసీఆర్ ని మచ్చిక చేసుకునే ప్రయత్నం పక్కన చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీలో నడుస్తుంది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు
డైరెక్ట్ గా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాడిని డైరెక్ట్ గా లక్ష్మీపుత్రుడు అని పిలిచారు, స్పీకర్ చేశారు, మంత్రి చేశారు, వ్యవసాయ శాఖ అత్యంత కీలక శాఖకు ఆయన మంత్రిని చేస్తే కూడా ఈ రోజు ఆయన వివరిస్తున్నటువంటి తీరు వ్యవహారాలు, ఒక చిన్న పదవి కోసం జీవిత చరమాంకంలో పార్టీ మారి కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని అత్యంత దారుణంగా డెరగేటరీ కామెంట్స్ చేశారు పార్టీ మారుతున్నటువంటి సందర్భంలో. అప్పుడు కాంగ్రెస్ పార్టీయే ప్రజాప్రభుత్వము, ఇక్కడ న్యాయం జరగాలి, కరెక్ట్ గా ప్రజలు కోరుకుంటున్నారు, ఎన్నుకున్నారనేటువంటి స్టేట్మెంట్ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఒక్కసారిగా రూట్ మార్చి నేను జాతీయ జెండా కప్పుతున్నాను, కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారాలని అనుకోలేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినా పదవి కోసమో పైసల కోసం పోలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ప్రభుత్వ సలహాదారుడు క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నారు. మరి అట్లాంటప్పుడు పదవి కోరుకోకుంటే ఎందుకు క్యాబినెట్ ర్యాంక్ తీసుకున్నారు, ఎందుకు ఆ హోదా తీసుకున్నటువంటి సిచ్యువేషన్? అందరిలాగానే ఇక్కడ ఉండొచ్చు కదా, 10 మంది పార్టీ మారారనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కినా కూడా, ఆయన క్షమాపణ కోరినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోరు కేసీఆర్ అనేటువంటి పోస్టులు బీఆర్ఎస్ హ్యాండిల్స్ అన్ని కూడా ఓపెన్ గా బాహాటంగానే చేశాయి. దాంతో పాటు దానం నాగేందర్ రీసెంట్ గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి. అప్పుడు ఆయన కేటీఆర్ పైన అత్యంత దారుణమైనటువంటి కామెంట్లు చేశారు, అహంకారపూరితంగా ఉంటారు కేటీఆర్, హరీష్ రావు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు అక్కడ నిధులు దక్కకపోవడం, కనీసం 10 కోట్లు కూడా మంజూరు చేసుకోలేకపోయాను నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేటువంటి స్టేట్మెంట్ చేసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా కామెంట్ చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్. తర్వాత ఈ యొక్క గూడెం మహిపాల్ రెడ్డిని మాత్రమే హరీష్ రావు ఆధ్వర్యంలో ఆయనను కొంచెం ఆ పార్టీ అక్కడ లోకల్ గా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. మిగతా వీళ్ళందరిపైన కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు, హార్ష్ గా ఉన్నారు. వీళ్ళే కాదు, ఇంకొక మిగతా 7 పార్టీ మారినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. అటు అదర్మీ చెదర్గట్ ఆ సిచ్యువేషన్ ఉంది, అలాగే వెనుకపోయి అటు టీఆర్ఎస్ క్యాడర్ వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు టీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి, మంత్రులు ఫోన్లు లేపట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ నిన్న దానం నాగేందర్ చేస్తే ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. ఏం డిఫరెన్స్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని ప్రభుత్వం కాపాడుకోవడానికి ప్రోత్సహించి ఫిరాయింపుకు సంబంధించి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ. కానీ వీరి భవిష్యత్తు కోసము వీరి గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు. అది ఆలోచించకుండా పార్టీ మారి ఈ రోజు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. గ్రౌండ్ లో వీళ్ళు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు. ఉప ఎన్నికలు వచ్చినా కానీ రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా అనేటువంటి చర్చ అయితే ఉంది. సో దీనికి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఆల్రెడీ కౌంటర్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గానే పోచారంలో కేటీఆర్ ఒక సభ ద్వారా ఉద్దేశించి మాట్లాడారు. ఒక జాయినింగ్ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవనిచ్చేది లేదు, ఆయన నిలబడ్డా, ఆయన కొడుకు నిలబడ్డా గెలవనివ్వమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత కాస్త రియలైజ్ అయినట్టుగా తెలుస్తా ఉంది పోచారం శ్రీనివాసరెడ్డి. సో ఈ రోజు ఆయన స్టేట్మెంట్ చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి జాయినింగ్ సందర్భంగా సచిన్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్లి ఇంట్లోనే కండువా వేసినటువంటి పరిస్థితి. ఇంట్లోనే ఆయనను పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోనే జాయినింగ్ చేసుకున్నారు. ఆయనను పార్టీ క్యాడర్ నాయకులంతా అక్కడికి వెళ్ళారు డైరెక్ట్ గా. తర్వాత బీఆర్ఎస్ పెద్ద ధర్నా రూపంలో అక్కడికి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళి అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. పోచారం శ్రీనివాసరెడ్డి మెయిన్ డోర్ వరకు వెళ్ళారు. గేట్ లోపలికి వెళ్ళి, వరండాలోకి వెళ్ళి, గేట్ వరకు వెళ్ళి నిరసన వ్యక్తం చేసినటువంటి విజువల్స్ అప్పుడు మనం లైవ్ కవరేజ్ ఇచ్చాము. సో ఆ సందర్భంలో అట్లాంటి పరిస్థితి ఉంది. చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం ఉంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన, టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో కానీ నాయకుల్లో కానీ. పోచారం ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, మోసం చేయను చేశాను అని చెప్పినా ఎప్పుడో మోసం చేశారు, పదవి కోసం కాదంటున్నారు. ఆల్రెడీ పదవిలో ఉన్నారు, క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నారు. సో కాబట్టి ఇలా డ్రామాలు నమ్మేది లేదు అని కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అలాగే బీఆర్ఎస్ విమర్శలు చేస్తాం. రైట్, ఒక్కసారి ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి విషయం నుంచి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ఒక ఈక్వేషన్ కనిపిస్తుంది. అంటే వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మహిపాల్ రెడ్డి అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో సపోర్ట్ ఇచ్చిన సందర్భం చెప్పి చర్చ జరిగింది. ఆ తర్వాత మీరు అన్నట్టుగా దానం నాగేందర్ కాస్త హింట్ ఇస్తున్నారనే చర్చ కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఈ 10 మందిని ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా హ్యాండిల్ చేసుకోవాలనుకుంటోంది? ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఎందుకంటే మాకు కమ్యూనికేషన్ ఉండట్లేదు, మాకు కాంటాక్ట్ ఉండటం లేదు. మేము ఏదైతే ఆశించి వచ్చామో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఇనీషియల్గా ఇచ్చారు, బట్ ఇప్పుడు అది అందటం లేదు. ఇటువంటి చర్చ చాలా గట్టిగా విస్తృతంగా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 10 మంది ఏం చేయబోతున్నారు? ఈ 10 మంది కలిసి మాట్లాడుకోబోతున్నారు, లేకపోతే ఇండివిజువల్గా హ్యాండిల్ చేసుకోబోతున్నారా? ఏం జరుగుతుంది? అంటే ప్రతాప్ నియోజకవర్గం తీసుకుంటే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు, సో అక్కడ దానికి
మూలం ఏంటంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ, తర్వాత పటాన్ చెరువు నుంచి మరొక నాయకుడు నీలం మధు ముదిరాజ్ గాని వీళ్ళు అపోజ్ చేయడం, గూడెం మైపాలరెడ్డిని ఆయనకు సహకరించకపోవడం, గట్టిగా వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చేయడం. ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఆయన ఏమి నడవనటువంటి పరిస్థితి ఉంది అక్కడ పటాన్ చెరువులో అధికారిక కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ గూడెం పై చేయి కానియకుండా వీళ్ళు నీలం మధు ముదిరాజ్ గాని, కాటా శ్రీనివాస్ గౌడ్ గాని అడ్డుకోవడంతో ఆయన తప్పని పరిస్థితుల్లో మళ్ళీ న్యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్ వైపు, అది కూడా హరీష్ రావు మద్దతుతో, హరీష్ రావు సపోర్ట్ తోనే ఆయన రిటర్న్ అయ్యేటువంటి సిచ్యువేషన్. కేటీఆర్ ని కలుద్దాం అనుకున్నారు, గూడెం మైపాలరెడ్డి అపాయింట్మెంట్ కోరారు, ఇవ్వలేదు. తర్వాత కేసీఆర్ ని కలుద్దాం అనుకున్నారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు గూడెం మైపాలరెడ్డికి. ఇప్పటికి కూడా గూడెం మైపాలరెడ్డి అఫీషియల్ గా పార్టీలోకి రాలేదు. ఆయన పైన కూడా కోర్టులో కేసు నడుస్తుంది, పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తా ఉంది. వీళ్ళంతా కంప్లైంట్ చేశారు. అదంతా ఒక్కటి పక్కన పెడితే ఇంకా మిగతా వాళ్ళకి సంగతికి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో హైదరాబాద్ లో కానీ, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కానీ, మిగతా నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ అపోనెంట్ అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు గట్టిగా మాట్లాడకపోవడం వల్ల వీళ్ళు ఇన్ని రోజులు ఇంకా సస్టైన్ అవుతా ఉన్నారు. మీరు అంటే అక్కడ కూడా అట్లాంటి కాకానే కాటా శ్రీనివాస గౌడ్ లాగా, నీలం మధు ముదిరాజ్ లాగా గట్టిగా మాట్లాడుంటే మాత్రం ఈ పాటికి వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో రిటర్న్ వచ్చేవాళ్ళే. అట్లాంటి పరిస్థితి లేకపోవడం, పదవులు వస్తాయి, నిధులు వస్తాయి అనేటువంటి ఆలోచనతో ఇన్ని రోజులు ఆగిపోయినారు. వారి విషయంలో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు కేటీఆర్ స్టేట్మెంట్ మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాళ్ళు మొక్కినా వీళ్ళను రిటర్న్ తీసుకోము అనేటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్ గా కేటీఆర్ నోట్ నుంచే మాట్లాడారు. డైరెక్ట్ వీడియో ఉంది, ఆయనే మాట్లాడారు. సో అప్పట్లో ఈ పార్టీ ఫిరాయింపు చేసినటువంటి వారిని మళ్ళీ బీఆర్ఎస్ తీసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే లేనట్టుగా కనిపిస్తాం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. ఒక్కొక్కరిగా బయటకు అంటే ఈ కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు అని చెప్పి మాట్లాడుకున్న ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిగా మళ్ళీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారా అనే వార్తకు బలం చేకూర్చేలాగా ప్రజెంట్ స్టేట్మెంట్స్ ఉంటూ ఉన్నాయి. టేకింగ్ ఫ్రమ్ మహిపాల్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత దాని నాగేందర్ కావచ్చు, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. సో మిగతా వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో గళం విప్పుతారా, లేకపోతే పార్టీలోనే కంటిన్యూ అవుతారా? ఆఫ్ కోర్స్ అఫీషియల్గా మేము పార్టీ మారని చెప్పి ఎక్కడ చెప్పకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే నేను ఇక్కడ స్పీకర్ కోట్ చేసిన అంశాలనే చెప్తూ ఉన్నాను, వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవని చెప్పి. బట్ ఆన్ జనరల్గా మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. సో ఇటువంటి ఈక్వేషన్స్లో విల్ దే కంటిన్యూ వాళ్ళు అన్న మాట మీద, లేకపోతే వాళ్ళు చేసిన చేతుల మీద నిజంగా స్టాండ్ అవుతారా, లేకపోతే బ్యాక్ టు బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది అండ్ మీరేమనుకుంటూ ఉన్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.